చల్లారిన తర్వాత కూడా ఉప్మా గట్టి పడకుండా పొడి పొడిగా రుచిగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడెక్కిన కడాయిలోకి పావు కప్పు ఆయిల్ వేసుకొని 4 టేబుల్ స్పూన్ల పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమన్న తర్వాత క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా ఉడికిన తర్వాత వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగును కూడా వేసి కొంచెం దూరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన టమాటో ముక్కలను వేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 2 కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, తరిగిన కొత్తిమీర తరుగును వేసుకొని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత కొన్ని చుక్కల నిమ్మరసం పిండుకొని 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లు, 1 కప్పు ఉప్మా రవ్వ ఇక్కడ నేను తీసుకున్నాను. చిన్న మంట మీద మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకొని నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే